అతను వంటగదిలోకి అడుగుపెడుతుండగా హృతిక్ గొంతు అతని చెవుల్లో ప్రతిధ్వనించింది. అసలు ఎవరు ఈ హృతిక్? నువ్వు నీ దగ్గర పనిచేసే ఒక సామాన్యమైన పని మనిషిని పెళ్లి చేసుకున్నావు. నేను నిజం చెప్తున్నాను. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నిన్ను నువ్వు మొగాడివని నిరూపించుకోవడానికి ఒక పని మనిషిని భార్యగా చేసుకొని ఇప్పుడు ఆమెతో ఒకే మంచం పంచుకుంటున్నావు. చీచీ, దాని గురించి ఆలోచిస్తేనే సిగ్గుగా ఉంది. హృతిక్ వ్యంగ్యబాణాలు ఫలించలేదు. అర్జున్ అదే భంగిమలో నిలబడ్డాడు. బాటిల్లో నీళ్లు నింపి అతను నేరుగా హృతిక్ ముందుకి నడిచి, నా గురించి చింతించే బదులు నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెబుతూ హృతిక్ భుజం మీద మెల్లగా తట్టాడు. అతని శరీరం మొత్తం మండిపోతుంది. ఈ కోపానికి కారణం అనుష తప్ప మరెవరూ కాదు. ఎందుకంటే హృతిక్ చిన్నప్పటి నుంచి అనుషను ప్రేమిస్తున్నాడు. అతను ఆమెను ప్రేమించేవాడు మరియు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అర్జున్ చౌదరి అంతా నాశనం చేశాడు. అర్జున్ వల్లే తన అనుష అతనికి దూరం అయింది. అనుష అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏంటో అతనికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. అసలు అనుష తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టగలదు? గత 2 రోజులుగా ఈ ఆలోచనలు హృతిక్ని వేధిస్తున్నాయి. అర్జున్ చౌదరి మళ్ళీ గదిలోకి ప్రవేశించినప్పుడు అతను వదిలి వెళ్ళిన చోటే ఆమె నిలబడి ఉంది. హృతిక్తో నీకేం సంబంధం? అర్జున్ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూసి మొహమాటం లేకుండా అడిగాడు. హృతిక్, అతను నాకు చాలా మంచి స్నేహితుడు అంది అనుష. మీకు తెలియాలి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎప్పటి స్నేహితులుగా ఉండలేరని. అనుష వెంటనే, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మా మధ్య అలాంటిదేం లేదు. అతను చాలా మంచివాడు. నాకెప్పుడు సహాయం చేస్తాడు. అతనే నన్ను కాలేజీలో చేర్పించాడు. ఇది విని అర్జున్ పెదవులు బిగించాడు. నిన్ను మళ్ళీ హృతిక్తో గానీ కనీసం అతడి పరిసరాల్లో గానీ చూశానా? అది నీకు అస్సలు మంచిది కాదు అంటాడు. ఇది విని ఆమె తల ఉంచి సరే అన్నట్టుగా అర్జున్ వైపు చూసి వెంటనే తలూపింది. ఆమె అలా తల ఉంచి అతని మాటలు అంగీకరించినప్పుడు అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అనుష నీళ్లు తాగుతుండగా అర్జున్ వెళ్ళి ఆమె ముందున్న సోఫాలో కూర్చున్నాడు. చాలాసేపటి వరకు నిశ్శబ్దంగా గడిచింది. అతను అనుష ముఖంలోని ప్రతి లక్షణాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి అందంగా ఉంది. నిజానికి ఆమె అర్జున్ని వశపరుచుకుంది కూడా. కానీ అతను ఒక సామాన్యమైన అమ్మాయిని తన భార్యగా ప్రపంచానికి పరిచయం చేయలేడు. అతనికి ఒక స్థాయి, ఒక హోదా ఉన్నాయి. అతను కేవలం అతని పని నెరవేర్చుకొని చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ అమ్మాయిని వదిలిపెట్టాలి. కాంట్రాక్ట్ పేపర్ గుర్తుందా? లేక నన్ను? అర్జున్ తీయని స్వరం ఆమె చెవుల్లో ప్రతిధ్వనించింది. ఆమె ఒక్క క్షణం పాటు ఉలిక్కిపడి అతని ముఖం వైపు చూడ్డం మొదలుపెట్టింది. కొద్దిసేపటి క్రితం అర్జున్కు తానంటే ఇష్టమని, బహుశా తనకు భార్య హోదా ఇస్తాడేమోనని అనుషకు సంతోషంగా అనిపించింది. కానీ అర్జున్ వెంటనే తన వైఖరిని మార్చుకోవడం చూసి ఆమె గొంతులో కన్నీటి చుక్క అడ్డుపడింది. అమ్మమ్మ చెప్పింది నిజమే. ఈ మగవాళ్ళు నమ్మదగినవారు కాదు. అర్జున్ ఒకసారి ఎండ, మరోసారి నీడలాంటి వ్యక్తి. ఈ ప్రత్యక్ష కోణాన్ని మొదటి రాత్రే తాను అర్థం చేసుకున్నందుకు ఆమె దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కొన్నిసార్లు అతను చాలా దయగలవాడిలా, మరికొన్నిసార్లు అతను పూర్తిగా నిర్లక్ష్యంగా రాక్షసుల్లా మారిపోయేవాడు. అనుష నిర్దాక్షిణ్యంగా తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఎంతో ధైర్యంగా అతనితో ఇలా చెబుతుంది. నాకు కాంట్రాక్ట్ పేపర్ గుర్తుంది. మీరు నాకేమీ గుర్తు చేయవలసిన అవసరం లేదు. నేను మీ జీవితంలోకి ఎందుకు వచ్చానో నాకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఏడవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకంటే ఎక్కువగా ఏడ్చే అమ్మాయిలంటే నాకు అసహ్యం అంది. అతను ప్రశాంతంగా మాట్లాడుతూ, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నేను వివరిస్తుందంతా నువ్వు అంగీకరించాల్సిందే. ఒకవేళ ఎప్పుడైనా నా మాట వినకపోతే నీకు శిక్ష పడుతుంది. నువ్వు నాకు బిడ్డను కనేంత వరకు నా జీవితంలోనే ఉంటావు. నా బిడ్డ ఈ లోకంలోకి వచ్చిన వెంటనే నీకు విడాకుల పత్రాలు అందుతాయి. ఈ ఒప్పందం ప్రకారం
ఈ ఒప్పంద పత్రంలో నేను పేర్కొన్న డబ్బు మొత్తం నీకు అప్పగిస్తాను. నేనున్నంత కాలం నువ్వు కనీసం ఇంకెవరి వైపు చూడకూడదు. నా నుండి విడిపోయిన తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎవరిని కావాలంటే వారిని పెళ్లి చేసుకోవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. తన మాటలు కత్తిలా అనుష గుండెను చీలుస్తున్నాయని గ్రహించకుండా అతని మాటలు చాలా మామూలుగా చెబుతున్నాడు. అసలు ఒక వ్యక్తి ఇంత కఠిన హృదయుడిగా ఎలా ఉండగలడు? ఆమెకు అర్జున్ మీద తీవ్రమైన ద్వేషం కలుగుతుంది. భయం ఆమెను పూర్తిగా ఆవరించింది. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో. నాకెక్కువ సమయం లేదు. ఈ పని వీలైనంత త్వరగా పూర్తి కావాలి. మంచిదే. ఆ చల్లని మాటలతో అతను ఆమె హోదాను గుర్తు చేశాడు. అనుష కన్నీళ్లను దిగమింగుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది. ఆ తర్వాత వాష్ బేసిన్ ముందు నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ తన ఏడుపును ఆపుకుంది. ఆమె గొంతులోంచి వస్తున్న అరుపుల శబ్దం బయటికి వస్తుంది. కానీ అతను బాల్కనీలో నిలబడి ఏం పట్టనట్టు నటిస్తూ సిగరెట్ తాగుతున్నాడు. ఆడవాళ్ళ కన్నీళ్లు మోసపూరితమైనవి అని అతను వ్యంగ్యంగా చెప్పి సగం కాల్చిన సిగరెట్ను కింద పడేశాడు. అనుష బయటికి వచ్చినప్పుడు ఆమె ఒక సాధారణ తెల్లటి దుస్తులు ధరించి ఉంది. ఆమె మౌనంగా వెళ్ళి మంచం మీద కూర్చుంది. మరుక్షణం అర్జున్ తన చేతిని చాచి లైట్ ఆపివేసి ఆమెను తన చేతుల్లోకి గట్టిగా తీసుకున్నాడు. అనుష ఒక్కసారిగా తన చేతిని అతని ఛాతీపై ఉంచి ఆమె తన నుండి దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే అతను ఆమె 2 చేతుల్ని పట్టుకొని ఆమె చెవుల్లో గంభీరమైన మాటలతో గుసగుసలాడుతూ ఆమె గుండె చప్పుడుతో ఆడుకుంటున్నాడు. నిస్సహాయతతో అనుష కుంగిపోయింది. మరోవైపు అర్జున్ ఆ అమ్మాయి భావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెపై తన కామాన్ని కురిపించడంలో ఎంతగా మునిగిపోయాడంటే తాను అనుష నుండి ఆమె అమాయకత్వాన్ని లాగేసుకుంటున్నాననే విషయాన్ని కూడా గ్రహించలేదు. ఆమె మేల్కొన్నప్పుడు అతను గదిలో ఎక్కడా కనిపించలేదు. అనుష గాయాలు మళ్ళీ తిరగబడడం మొదలయ్యాయి. ఆ రాత్రి గాయాలన్నీ మళ్ళీ తిరగబెట్టాయి. అత్యాచారం జరిగిన క్షణాల్లా ఒక సినిమాలాగా ఆమె కళ్ళ ముందు మెరవడం మొదలయ్యాయి. కానీ ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడటానికి బదులుగా కోపంతో ఎర్రబడింది. అది ఆమె నరాల్లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది. ఒకవేళ ఆ క్షణాలను అతనితో ప్రేమతో గడిపి ఉంటే బహుశా ఆ క్షణాలను గుర్తు చేసుకున్నప్పుడు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయి కళ్ళ కిందకు దించుకునేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే అర్జున్ ఆమెతో గడిపిన క్షణాలు కేవలం ఒక రాజీ మాత్రమే. అవి అనుష అనుభవిస్తున్న అవమాన క్షణాలు. ఇప్పుడు ఆమె కళ్ళలో సిగ్గుకు బదులుగా ద్వేషం, కోపం అనే కన్నీళ్లు ఉన్నాయి. అర్జున్ చౌదరి, నేను నిన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నాను. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. నువ్వు నాకు ఎంత చెడ్డవాడిలో కనిపిస్తున్నావో నువ్వు ఊహించలేవు. ఎంత చెడ్డవాడివంటే నువ్వు చచ్చిపోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఆమె తన చెంపలను కొట్టుకుంటూ అరుస్తూ అతన్ని తిడుతుంది. అర్జున్ స్పర్శ ఆమెకు చీమలు ఒళ్ళంతా కుడుతున్నట్టుగా అనిపించింది. అకస్మాత్తుగా ఒక గంభీరమైన స్వరం ఆమెను మౌనంగా ఉండేలా చేసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ మాటలని అబద్ధమని తేలినట్టుగా ఏడుస్తున్నావు. ఆమె మాటల్లో అదే నిర్లక్ష్యం ఉంది. ఏడుస్తూ అరుస్తూ ఉండే ఆడవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదని నీకు ముందే చెప్పాను కదా. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అతనికి చెప్పాలని ఆమె అనుకుంది. కానీ అకస్మాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమవ్వడంతో మళ్ళీ ఆలోచనలో మునిగిపోయింది. అతను కూడా ఆమె దగ్గర ఉన్నప్పుడు కానీ ఆమె ముందు ఉన్నప్పుడు కానీ అతని మాటలు ఎందుకో ఎక్కడో మాయమైపోతాయో తెలియదు. అనుష తను మాట్లాడే శక్తిని లాగేసుకున్నంత మాయ ఆమెలో ఏముందో తెలియదు. త్వరగా లేచి నా బట్టలు ఇస్త్రీ చెయ్యి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. అతను ఒక మీటింగ్కి బయటికి వెళ్ళవలసి వచ్చింది. రాత్రిపూట కూడా హఠాత్తుగా మేడపైకి వెళ్ళాడు. కానీ ఆమెకు ఎలాంటి హక్కు లేనందున అతన్ని అడగలేకపోయింది. ఆమె బట్టలు ఇస్త్రీ చేసి వెనక్కి తిరిగేసరికి అతను మంచానికి ఆనుకొని హాయిగా కూర్చొని ఆమె వైపు చూస్తున్నాడు. అనుష మెడవంచి వేళ్లను మెలితిప్పడం మొదలుపెట్టింది. ఆమె అతని తదుపరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుండగా
అతను మాత్రం ఎర్రబడుతున్న ఆమె ముఖాన్ని చూసి ఆనందిస్తున్నాడు. ఇక్కడికి వచ్చి కూర్చో. అతను తదుపరి ఆజ్ఞ ఇవ్వగానే అనుష ఒక రోబోలా నడిచి అతని కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంది. ఈ బంగ్లాలో ఎవరి ఆజ్ఞలు ఇంక నువ్వు పాటించవలసిన అవసరం లేదు. పని మనిషిలా ఇంటి పనులు చేయవలసిన అవసరం గానీ లేదు అని అంటాడు. కానీ అనుష లేదు, నేను చెయ్యాలి. మళ్ళీ అనుష గొంతులో కన్నీటి ముద్ద అడ్డుపడింది. నువ్వు ఈ బంగ్లాలో ఏ పనైనా చేసినా నాకంటే చెడ్డవాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వు నా జీవితంలో ఉన్నంతకాలం శ్రీమతి అర్జున్ చౌదరిగానే ఉంటావు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ అతను ఇప్పుడు తన ముందు భయపడి కూర్చున్న ఆ అమ్మాయిని ప్రశ్నించే చూపుతో చూస్తున్నాడు. నాకు అర్థమైంది. మరి అమ్మమ్మగారు ఏమైనా పని చెబితే చెయ్యలేనా? లేదు, నువ్వు నా పనులు మాత్రమే చెయ్యాలి. నా పని తప్ప ఇంకెవరి పనిని నువ్వు కనీసం ముట్టుకోకూడదు. ఇలా చెబుతూ అతను లేచి ఆమె ముందు తన చొక్కా విప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే ఆమె తన చేతిని కళ్ళ మీద పెట్టుకుంది. నువ్వేం చేస్తున్నావు? ఒక అమ్మాయి ముందు చొక్కా విప్పడానికి నీకు సిగ్గులేదా? అతను తన శైలికి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి తర్వాత ఆనందంగా నవ్వాడు. నువ్వు రాత్రి జరిగిందంతా మర్చిపోయినట్టున్నావు. ఆ సమయంలో చొక్కా మాత్రమే కాదు, నేను నావి నీవి అన్నీ చాలా విప్పేశాను. ఇది విని ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అయినా నువ్వు కళ్ళ మీద నుండి చేతులు తీసేయ్. నేనేమీ చేయడం లేదు, కేవలం చొక్కా మార్చుకుంటున్నాను అతనన్నాడు. ఆమె అయోమయంగా నేలవైపే చూస్తూ ఉండిపోయింది. అతను గదిలోంచి బయటకు వెళ్ళాక ఆమె ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. ఆమె తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఈ విషయం అర్జున్ అమ్మమ్మకు తెలిస్తే తన కుటుంబ సభ్యుల్ని ఎలా ఎదుర్కోవాలో, వారి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. తన దగ్గరికి రావటానికి అతనికి తానే అనుమతి ఇచ్చిందని, లేదా అతనే అనుమతి లేకుండా తన దగ్గరకు వచ్చి తనతో సంబంధం పెట్టుకున్నాడని ఏం చెప్పాలి? ఈ విషయం అర్జున్ అమ్మమ్మకి తెలిస్తే ఆమె అతన్ని చంపేస్తుందని ఇలా ఆలోచిస్తూ ఆమె భయపడింది. వెంటనే వెళ్ళి తన గదిలో గడియ పెట్టుకుంది. కానీ భయం తగ్గలేదు. ఆమెకు అర్జున్ అంటేనే ఎక్కువ భయం. అతని అల్లరి అలవాటు ఆమెను కలవరపెడుతుంది. ఓ దేవుడా, నాకు సహాయం చేయి. నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి. నా దారిని సులభతరం చేయి. పెళ్లికి ముందు కూడా అర్జున్ ఎప్పుడైనా బంగ్లాలో ఉంటే ఆమె అతనికి దూరంగా ఉండేది. అందుకే ఆమె ఆ బంగ్లాలోకి అరుదుగా వెళ్ళేది. ఆమె అర్జున్ డ్రైవర్ కూతురు. ఆమె ఈ బంగ్లాలో పనివాళ్ళ క్వార్టర్లోనే పెరిగింది. ఆమె కుటుంబం మొత్తం చౌదరుల కోసం పనిచేసేది. కానీ ఆమె తండ్రి ఆమెని భవనంలో పనిచేయడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. ఎప్పుడు తన గదిలో కూర్చొని చదువుకునేది. అర్జున్ తండ్రి ఆమెకు సహాయం చేసి నగరంలోని ఒక మంచి కాలేజీలో చేర్పించారు. కానీ అకస్మాత్తుగా ఆమె తండ్రి చనిపోవడంతో ఆమె సంతోషకరమైన జీవితంలో భూకంపం స్తంభవించింది. ఇక అర్జున్ విషయానికొస్తే సాగర్ చౌదరికి చిన్న ముద్దుల కొడుకు. అతను ఎంతో అద్భుతమైన భవిష్యత్తులో పుట్టాడు. అతనికి ప్రేమకు గాని సంపదకు గాని దేనికి కొరత లేదు. అతను చాలా మొండివాడు, అహంకారి. తనకు నచ్చిన ప్రతి దాన్ని తన హక్కుగా భావించడం మొదలు పెడతాడు. లండన్లో చదువు పూర్తి చేసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత సాగర్ చౌదరి పెళ్లి చేసుకోమని అతనిపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. అర్జున్ జీవితంలోకి చాలామంది అమ్మాయిలు వచ్చారు. కానీ వారిలో ఎవరూ అతని మనసుకు దగ్గర కాలేదు. అతను వారితో స్నేహం చేసి సమయం కూడా గడిపేవాడు. కానీ ఇప్పటి వరకు అతను ఏ అమ్మాయిని కూడా తన జీవిత భాగస్వామిగా ఊహించుకోలేదు. వారిలో ఎవరూ అతన్ని ఆకట్టుకోలేకపోయారు. అతన్ని తన తండ్రి పెళ్లి చేసుకోమని చెప్పాడు. నాకు నచ్చిన అమ్మాయిని చూడగానే ఆమె నా జీవిత భాగస్వామి కావడానికి సరిపోతుంది అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని, కానీ ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు అని తండ్రికి వివరంగా చెప్పాడు అర్జున్. కానీ సాగర్ చౌదరి తన పేరుకు తగ్గట్టే ఉండేవాడు. తన కొడుకులాగే మొండివాడు కూడా. 2 నెలల క్రితం అర్జున్కి ఇష్టం లేకుండా తన స్నేహితుడి కూతురితో అతనికి పెళ్లి నిశ్చయించాడు.
ఈ విషయం అర్జున్‌కి తెలిసినప్పుడు తాను ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనని చాలా గొడవ చేశాడు. సాగర్ చౌదరి కూడా చాలా ఓపికతో వ్యవహరించి, "నీకు కావాలి అంటే ఆ అమ్మాయిని కలుసుకో. పెళ్ళికి ముందు మీరిద్దరూ ఎంత సమయం కావాలి అంటే అంత సమయం గడపవచ్చు" అని అతనికి చెప్పాడు. తన స్నేహితుడి కూతురే నైనా. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అర్జున్‌కి అమ్మాయితో మాట్లాడడం కానీ, ఆమెతో సమయం గడపడం కానీ ఆసక్తిగా లేదు. అతనికి కాబోయే భార్య నయన పరిస్థితి కూడా అంతే. ఏమీ బాగాలేదు. ఆమె కూడా తన స్నేహితులను ఒకరిని ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఒకవేళ ఆమె తండ్రి మాట వినకపోతే ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టేవాడు. మరియు ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడపలేకపోయేది. అందుకే ఆమె అర్జున్ కలవటానికి మొదటిసారి వచ్చినప్పుడు కోపంతో అర్జున్ తలపై తుపాకీ పెట్టి కాల్చాలని నిర్ణయించుకుంది. ఇలా చేస్తే అతను భయపడతాడు అనుకుంది. కానీ అర్జున్ 2 చేతులు పైకెత్తి, "ఈ పెళ్లితో నీకు సమస్య ఉంటే నువ్వే వద్దనుకో. ఎందుకంటే నా తండ్రి నుండి కూడా నాకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. నేను పెళ్లి చేసుకోకపోతే నా తండ్రి నన్ను ఇంటి నుంచి బయటికి పంపిస్తా అన్నాడు. నా దగ్గర కూడా ఇంకో దారి లేదు. నువ్వు నైనాను పెళ్లి చేసుకోకపోతే నిన్ను నా కుటుంబం నుంచి వేరు చేస్తాను" అని బెదిరిస్తాడు అర్జున్ తండ్రి. అందుకే అర్జున్ కూడా తన కుటుంబాన్ని కోల్పోవడం ఇష్టం లేక ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తన జీవితంలోకి వచ్చినా ఆమె కూడా పెళ్లిపై ఆసక్తి లేనందున వారి వివాహం ఎక్కువ కాలం నిలవదని, ఆ తర్వాత తాను మళ్ళీ స్వేచ్ఛగా ఉండి తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా జీవిస్తానని అతను మనసులో అనుకొని సంతోషిస్తాడు. చివరికి అతను నైనాను వివాహం చేసుకుంటాడు. అర్జున్ పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు అనుష హాజరైంది. ఒక క్షణం పాటు అనుష కళ్ళు ఆ అహంకారి మొరటు కుర్రాడిపైనే నిలిచిపోయాయి. అర్జున్ చాలా అందంగా ఉన్నాడు. ఏ అమ్మాయికైనా కలల రాకుమారుడు కాగలడు. చూస్తున్న వాళ్ళందరి కళ్ళు అతని మీదే నిలిచిపోయాయి. అనుష కళ్ళు కూడా పదే పదే అర్జున్ చౌదరి వైపు తిరుగుతున్నాయి. ఆమె ఆలోచనలో మునిగిపోయి నిలబడి ఉండగా అకస్మాత్తుగా హృతిక్ అక్కడికి వచ్చాడు. "మేడం, మీరు ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు." ఇది విని ఆమె మెల్లగా నవ్వింది. "జాగ్రత్త, నాతో ఇలా మాట్లాడటానికి నేను వెళ్ళి మీ గురించి సాగర్ చౌదరి గారికి ఫిర్యాదు చేస్తా." ఏకైక వ్యక్తి తన తండ్రి మాత్రమే. ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే తన తల్లి ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె తన తండ్రికి చాలా దగ్గరయ్యింది. ఆమె ఎప్పుడు తయారైనా ఆమె తండ్రి వెంటనే ఆమె చెవుల కింద నల్లబొట్టు పెట్టేవాడు. కానీ ఈరోజు ఆమె తండ్రి అక్కడ లేడు. కొన్ని నెలల క్రితమే తన తండ్రి తనను వదిలి వెళ్ళిపోయాడు. మరోవైపు ఆమె అత్త ఆమెను తనతో ఉంచుకుంది. అర్జున్ పెళ్లి తర్వాత ఆమె అత్త ఈ బంగ్లాలోకి తరచూ రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె అనును బలవంతంగా తనతో పాటు తీసుకెళ్ళి వంటగది పనులన్నీ చేయించేది. అనుష వంట చాలా రుచిగా ఉండేది. ఒకసారి అర్జున్ ఆమె వండిన భోజనం తిన్నప్పుడు దాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. అతనికి నైనాకు పెళ్ళైన తర్వాత వారి మధ్య పరిస్థితులు ఏం బాగోలేవు. ఆమె ఎలా అయినా అతన్ని వదిలించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంది. పెళ్ళైన కొన్ని రోజులకే, "నేను అర్జున్తో కలిసి జీవించలేను. అతను పిరికివాడు, మగాడు కాదు" అని గొడవ చేసేది. ఆమె కుటుంబం మొత్తం ముందు అర్జున్ పరువు తీసింది. ఇలా అర్జున్ మగాడు కాదు అని నిందలు వేస్తే తన తండ్రి కూడా ఏ గొడవ చెయ్యడు, నేను ప్రేమించిన అబ్బాయిని ఇచ్చి మళ్ళీ వివాహం చేస్తాడు అని ఇలా ప్లాన్ చేసి అర్జున్ మీద నిందలు వేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నైనాను ఇష్టపడకపోయినా ఆమెను గౌరవించాడు అర్జున్. కానీ పాములాంటి ఈ స్త్రీ ఇలా చేస్తుందనే కోపంతో అలా చూస్తూ ఉంటాడు. నైనా ఇలాంటి నిందలు వేస్తుందని అర్జున్ అనుకోలేదు. ఈ పెళ్ళి ఎక్కువ కాలం నిలవదని, నైనా తనను వదిలి వెళ్ళిపోతుందని అతనికి తెలుసు. కానీ ఆమె తనపై ఇలాంటి నిందలు వేసి తనను వదిలి వెళ్ళిపోతుందని అర్జున్ కలలో కూడా ఊహించలేదు. ఆమె అందరి ముందు విడాకులు అడిగినప్పుడు అతను ఏం ఆలోచించకుండా ఆమెకు విడాకులిచ్చాడు. కానీ అతనిపై వేసిన నిందలకు అర్జున్ చాలా బాధపడ్డాడు.
నైనా తననుకున్న విధంగా తనకు ఎలాంటి సమస్య రాకుండా ప్లాన్ చేసుకొని నా మీద నిందలు వేసి ఇంటిని వదిలి నాపై నిందలు వేసి ఇంటిని వదిలి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. సాగర్ చౌదరికి కూడా చాలా పరువు పోయింది. అర్జున్ అతను ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అర్జున్ అతన్ని మాట్లాడనివ్వలేదు. ఇంతకుముందు నేను మీ మాటలు విన్నాను. కానీ ఇప్పుడు నా జీవితం నా ఇష్టానుసారంగా చేస్తాను. మరియు మీలో ఎవ్వరూ నన్ను ఆపరని ఆశిస్తున్నాను. మీ అందరి మాటలు విని నేను ఇప్పటికే అవమానానికి గురయ్యాను. అర్జున్ తన తండ్రికి కొన్ని ఆడియోలు కూడా వినిపించాడు. వాటిలోనైనా అతనితో అసభ్యంగా ప్రవర్తిస్తూ అతని కుటుంబ సభ్యులను దూషిస్తూ ఉంది. ఎలాగైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతనితోనే ఉండాలనుకుంటున్నాను అని ఆ రికార్డ్స్లో ఉంటుంది. కానీ మొదట్లో అతను ఎప్పుడూ తన భార్య ఇలా చేస్తుందని ఎవరికీ చెప్పలేదు. బహుశా తను మారుతుంది, లేకపోతే అతనికి నచ్చుతుందనే ఉద్దేశంతో అతను ఏం చేసినా ఎవరికీ చెప్పలేదు. అన్నీ అలానే దాచి ఉంచాడు. సాగర్ చౌదరికి తాను చేసిన తప్పు అర్థమై తన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవడం మానేశాడు. మరోవైపు అర్జున్ కోపం ఏమాత్రం తగ్గడం లేదు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు.